బాగానే డ్రైవ్ చేస్తున్నా. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? చవాల పళ్ళు తోలేవాడిని. ఇప్పుడు కాదయ్యా, ఇంతకు ముందే సార్. ఇప్పుడు ఈ చిన్న ఏనుగో, అంతకుముందు ఫ్రీజర్ బాక్స్, ఇప్పుడు ఫ్రిడ్జ్. ఏదైనా బాడీ ఒకటే? లేదు, ఐ మీన్ బండి బాడీలు వేరైనా ఇంజిన్ ఒకటే ఉంటున్నాను. అమౌంట్ ఎంత అని చెప్పావు? 750 సార్. 350గా సార్? 750 సార్. అదేనయ్యా 750 సార్, 350 కదా, అదే 350. ఏం సార్ తెగమగా చేస్తున్నావు? 750 సార్ మాట్లాడిందే. ఏమయ్యా 350 ఇవ్వగలను, అంతకు మించి ఇవ్వలేను. సార్ అయితే దించుకోండి సార్. అయితే ఆపోయ్యా, ఈ ఫ్రిడ్జ్ను OLX లో పెట్టినా 750 ఎవరు, 350 ఇస్తాను. అయితే దింపండి సార్, దింపండి. ఆపోయ్యా, 350కే కదా మాట్లాడాం, 750 అంటున్నాడు. 150 పెట్టకున్నాడు. నువ్వు అంతగా మోసంగా ఉండవు. మీ కిరాయి నాకు అక్కడే దింపండి, దింపండి. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ముందు పొద్దున్నే సాగు బేరం దొరికింది నాకు. వాడు వెళ్ళిపోయాడు. కార్డుకి తెరవరా అని పక్కకు జరపరా. వీడెవడరా? జరపరా. చెప్పరా, వీడెవడరా? వాడేరా రవి. నేనా చంపిన వాడి మీద పగ తీర్చుకున్నావా? వాడే లోయలో పడి చనిపోయాడు. అదేలారా, లోయలో పడి చనిపోయాడా? కానీ బాడీ నీ కారులోకి ఎలా వచ్చింది? ఆపరా, పద. ఏం చేస్తున్నావురా? ఏం లేదు. అయ్యో, 2 బాడీల్ని ఎండలో ఎందుకు ఎండబెడుతున్నావు నాకు తెలుసు. రాబందు వచ్చే తన్నుకెళ్తుంది, నువ్వు ఎస్కేప్ అవుతావనా? కాసేపు ఊరుకోరా. అయితే చెప్పరా, ఏం చేయబోతున్నావు చెప్పు. వెర్రోళ్ళగా నీతో పాటు నేను తిరుగుతున్నాను. చెప్పరా, ఈ 2 సవాళ్ళు ఏం చేయబోతున్నావు? ఇది ఎవరి ఫోన్ తెలుసా? ఎవరి ఫోను? ఇది రవిగడ్ రెండో ఫోన్. రవి ఎవరు? వీడరా రవి. వాడు ఫోన్ ఎందుకు దొంగిలించావు? ఈ ఫోన్ నుంచి వాడి మనుషులందరికీ ఫోన్ చేసి డబ్బు నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాను. మన దగ్గర డబ్బులు ఎక్కడా? ఆ 6500 కోసం వస్తారా? ఇదంతా డబ్బే. మనం కొంచెం డబ్బు తీసుకుందామా? మెసేజ్ పంపించాను, రా పద. రే, నేను 4 కట్లు. పదరా.